హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అన్నపూర్ణ కిచెన్ బ్లాగ్స్. ఈ చల్లచని సాయంత్రం వేళ నాకు స్వీట్ కార్న్తో ఒక రెసిపీ గుర్తొచ్చింది. అది చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు కూడా చూసేయండి నేను ఏం చేస్తాను. ఫస్ట్ చాలా సింపుల్ రెసిపీ, ఒక 5 minutesలో అయిపోతుంది. కాకపోతే స్వీట్ కార్న్ బాయిల్ అవ్వాలి. నేను ఒక కప్పు స్వీట్ కార్న్ తీసుకున్నాను, దాన్ని ఒక గిన్నెలో వేసేస్తున్నాను. వేసేసేసి కొంచెం వాటర్ వేస్తున్నాను, ఇవి మునిగే వరకు, అంటే కొంచెం వాటర్ వేసేసి ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్ వేస్తాను అనమాట. కొద్దిగా ఉంటే కొంచెం వేయాలి, మళ్ళీ తర్వాత మళ్ళీ వేయాలి. సో కొద్దిగా అంత సాల్ట్, ఒక చిటికెడంత సాల్ట్ వేసాను. వేసేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేస్తాను అనమాట. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ స్వీట్ కార్న్ ఉడికించుకుందాం. దాని తర్వాత ప్రాసెస్ ఏంటో మీకు చెప్పేస్తాను, ఓకేనా? వెయిట్ చేయండి. ఓన్లీ మొత్తం బాయిల్ అయిపోయినాయి, కార్న్ అంతా నీట్గా బాయిల్ అయిపోయింది. ఇక్కడ దాకా వాటర్ పోసాం కదా, ఇదంతా ఉడికిపోయి మీడియం ఫ్లేమ్లో ఉడికిపోయింది అనమాట. ఇంకిపోయినాయి వాటర్ కూడా. సో కొంచెం వాటర్ ఉన్నాయి కదా, దాన్ని స్టెయిన్ చేసేద్దాం. ఇప్పుడు స్టెయిన్ చేసేసి ఇంకొక ప్యాన్ పెట్టుకుందాం పొయ్యి మీద. ఇదిగోండి, ఇట్లా స్టెయినర్లో వేసేసి మొత్తం స్టెయిన్ చేసేసాను వాటర్ని. ఇప్పుడు నెక్స్ట్ ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు నేను బటర్ కానీ కొంచెం గీ రెండు ఒక్కొక్కటి కొద్దిగా వేద్దాం. హీట్ ఎక్కిన తర్వాత ప్యాన్. ఇదిగోండి, నేను కొంచెం గీ వేసాను. ఇప్పుడు నెక్స్ట్ బటర్ వేద్దాం. దీంట్లోకి ఒక చిన్న క్యూబ్ బటర్ వేస్తున్నాను నేను. ఈ బటర్ కూడా నీట్గా కరిగిపోవాలి, అప్పుడు మంచి స్మెల్ వస్తుంది మనకి. రెండు కలిపి కరిగిపోయి, సో లెట్ ఇట్ కరుడింగ్. ఇదిగోండి, బటర్ అంతా మెల్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీంట్లోకి కొద్దిగా అంతా సాల్ట్, కొంచెం అంతా కారం వేద్దాం ఈ బటర్లోకి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాం, తక్కువ అంటే సిమ్లో పెట్టేసుకుందాం. కొంచెం సాల్ట్ వేస్తున్నాను నేను. ఇప్పుడు నెక్స్ట్ కారం వేద్దాం. ఇది కొంచెం మసాలా కారం, టేస్ట్ బాగుంటుంది ఇలాంటి రెసిపీస్లోకి. కొద్దిగా అంతా కారం వేస్తున్నాను. వేసేసిన తర్వాత కలిపేద్దాం ఒకసారి. కలిపాం కదా, ఈ బటర్లో మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసుకున్న కార్న్ వేసేసుకుంటాం అనమాట. బాయిల్ చేసుకున్న కార్న్ దీంట్లో వేసేస్తాం. వేసేసి ఒకసారి కలిపేద్దాం. బాగా దీన్ని ఈ బటర్, ఈ కారం, ఈ సాల్ట్ కార్న్కి పడే వరకు ఒక 2-3 minutes ఫ్రై చేద్దాం. 2-3 minutes ఫ్రై చేద్దాం. ఇదిగోండి, ఇప్పుడు ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు మరి కొంచెం నెయ్యి వేద్దాం దీంట్లోకి మళ్ళీ, ఎందుకంటే ఆ కారంలో ఫ్రై అయిపోయింది, అంటే కారంలో బటర్ అవన్నీ ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు కార్న్ కొంచెం ఫ్రై అవ్వడానికి కొంచెం నెయ్యి వేసాను మళ్ళీ నేను. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇవి మళ్ళీ ఒక 2 minutes ఫ్రై చేద్దాం ఈ గీలో. ఇదిగోండి, ఫ్రై అవుతుంది కదా, ఇలానే ఫ్రై చేస్తూ ఉండండి. ఈలోపు మనం దీంట్లోకి ఒక మంచి మసాలా టైప్ వేయాలన్నమాట. అది ఏంటో మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి, అదే ఈ మసాలా అన్నీ కొద్దిగా. ఇది వచ్చేసి ధనియా పౌడర్, ఇది వచ్చి ఆమ్చూర్ పౌడర్, ఇది వచ్చేసి మనకి ఆరిగానో అనమాట. అన్నీ కొంచెం ఆమ్చూర్, ధనియా, ఆరిగానో కొద్దిగా కొంచెం వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది కాబట్టి ఇది దాంట్లో యాడ్ చేసేద్దాం. నేను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కలిపేసుకుందాం ఒకసారి. ఇది కూడా ఒక 2 minutes ఫ్రై కాదు, 2 minutes కాదు, 1 minute అట్లా ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకొని నెక్స్ట్ హైలైట్ ఆఫ్ ది రెసిపీ మనం యాడ్ చేస్తాం దీంట్లోకి. చాలా టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ అది యాడ్ చేద్దాం. ఇప్పుడు కలిపేసుకున్నాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ హైలైట్ ఆఫ్ ది రెసిపీ వచ్చేసి చీజ్ అనమాట. సూపర్ ఉంటుంది దీంట్లో చీజ్ వేసుకుంటే. నాకు తెలిసి నేను ఆల్రెడీ ఒకసారి ట్రై చేశాను ఈ రెసిపీ, చాలా టేస్ట్ బాగా వచ్చింది. సో అందుకని మీకు చూపిస్తున్నాను. నాకు తెలిసి ఎవరు ట్రై చేసి ఉండరు ఈ రెసిపీ, కానీ మీరు ట్రై చేయండి, డ్యామ్ షూర్ సూపర్ ఉంటుంది అనమాట. బయటేమో చల్లగా వర్షం, గాలి, ఇది మన ప్లేట్లో వేడి కార్న్ చీజ్ ఫ్లేవర్తో, ఆరిగానో ఫ్లేవర్తో అదిరిపోతుంది. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా నెక్స్ట్ ఇదిగోండి, ప్లేట్లో తీసేసుకున్నాను నేను ఫ్రై చేసింది. ఇప్పుడు ఫైనల్లీ కొద్దిగంత చీజ్ యాడ్ చేద్దాం దీని మీద మళ్ళీ. ఆల్రెడీ మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక 2 minutes ముందు చీజ్ యాడ్ చేసాం కదా. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా చీజ్ అండ్
కొత్తిమీర, మనకి ఇండియన్స్కి కొత్తిమీర లేనిది ఏ వంట ఉండదు. సో లైట్గా కొత్తిమీర జల్లేసుకొని ఇంకా తినేసే అదిరిపోతుంది. మంచి కాంబినేషన్ ఈ రైనీ సీజన్లో, మీరు కూడా ట్రై చేయండి. అండ్ చాలామంది క్రిస్పీ కార్న్ అట్లా అనుకుంటారు కదా డీప్ ఫ్రై, కాకపోతే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. హెల్త్కి హెల్త్, మనం ఎందుకంటే గీ బటరే కాబట్టి యూస్ చేస్తుంది, మనకి ఆయిల్ యూస్ చేసినంత అంటే ప్రాబ్లం అంత అనిపించదు మనకి ఆయిల్ డీప్ ఫ్రై అని, కొద్దిగా కాబట్టి చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. బాయ్. స్టే సేఫ్ ఇన్ ద రైనీ సీజన్. బాయ్.